హలో ఆల్. ఎలపేషియా ఏరియేటా ఎక్కువగా మనం పిల్లల్లో చూస్తూ ఉన్నాం ఈ మధ్యలో. అది ఎందుకు రీజన్ అంటే కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ వాళ్ళల్లో ఉండటం వల్ల. న్యూట్రిషనల్లీ డెఫిషియెంట్ ఉండడం వల్ల ఎలపేషియా ఏరియేటా కండిషన్ అనేది చూస్తా ఉన్నాం. ఈ పిక్చర్‌లో కనిపిస్తున్న బాబు మన దగ్గరికి ఈ కండిషన్‌తో రావడం జరిగింది. చూసారు గదా! స్కాల్ప్ అంతా గూడా హెయిర్ లేకుండా ఉంది. సో, ఈ మల్టిపుల్ ప్యాచెస్‌తో తను మన దగ్గరకొచ్చారు. సో, అప్పుడు మనం ఇవాల్యుయేట్ చేస్తే అతనికి వైటమిన్ బి12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండడం జరిగింది. అండ్ హిమోగ్లోబిన్ గూడా చాలా తక్కువగా ఉంది. సో, మనం ఈ వైటమిన్ సప్లిమెంట్స్ ఇస్తూ ఈ ఎలోపేషియా ఏరియేటా కండిషన్‌ని ట్రీట్ చేయడానికి కొన్ని టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. సైక్లోస్పోరిన్ అని, తర్వాత ఇంకా కొన్ని అతనికి ఏదైతే అవసరమో అలాంటివి ప్రాపర్ బ్లడ్ టెస్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సో, చూసారు గదా! ఆఫ్టర్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. ఇది మెయిన్‌గా స్ట్రెస్ ఇండ్యూస్డ్ కండిషన్ కాబట్టి పిల్లల్లో గూడా ఆ స్ట్రెస్ తగ్గించి, న్యూట్రిషన్ మనం ఇంప్రూవ్ చేసి, కొన్ని రకాల క్రీమ్స్, కొన్ని రకాల టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల ఇలాంటి ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. మీ పిల్లల్లో గూడా ఎవరికైనా ఈ ఎలోపేషియా ఏరియేటా కండిషన్ ఉంటే కనుక దీన్ని ట్రీట్ చేసుకోవడం చాలా ఈజీ. మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి.